నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ. కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే మనసు మన మాట వినకపోతే మనం చేజేతులా చేసుకునేటటువంటి కొన్ని పనులు డెఫినెట్ గా మనల్ని ఇబ్బంది పడతాయి ఫ్యూచర్ లో కదా. కొన్ని పనులు చేస్తుంటారు, చెడ్డ పనుల వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళకు కూడా అర్థమవుతుంటుంది. నేను ఈ పని చేయకూడదు, ఈ పని చేస్తే ఫ్యూచర్ లో డెఫినెట్ గా దెబ్బ కొడుతుంది, కానీ నేను ఆ పని చేయకుండా ఉండలేకపోతున్నాను. ఆ పని ఏదైనా అవన్నమాట, దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అది మనసు పరమాత్మ అనేవాడు ఉంటాడు, వాడు చెప్తుంటాడు ఇక్కడి నుంచి చెయ్యకు అని. దాన్ని నొక్కిబెట్టి అణిచివేసి చేసేస్తాము, అందులో డౌటే లేదు. వీళ్ళు వాళ్ళని కదా చాలా మంది చేస్తూ ఉంటారు ఇట్లా. సో ఈ నియంత్రించలేకపోతున్నాము మనసుని. మనిషినే కంట్రోల్ మేము చేయగలం కానీ మనసుని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఆగలేకపోతున్నాము తప్పు చేయకుండా. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. పొద్దునంతా ఆయన బాగానే ఉంటాడు, సాయంత్రం అవగానే మొదలవుతుంది. ఆ షాప్ చూసాడంటే అయిపోయి అసలు ఆపుకోలేరు. ఎవరి వయసుకు సంబంధించి వారికి. ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఈ తప్పుడు పనులు, చెడ్డ పనులు మేము ఆపుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాలి అనుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది? మీరు అడిగినటువంటి ప్రశ్ననే అసలు ఇది ప్రతి మానవుల యొక్క జీవితంలో 100లో 90% ఉంది కదా. ప్రతి ఒక్కరికి ఆప్షన్ లేదు, ఉండేటువంటి పరిస్థితి. వస్తూ ఉంటాయి మీకు కాల్స్, ఒప్పుకుంటూ ఉంటారా ఈ తప్పులు జరిగాయని? మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత తెలుస్తుందా మీరు తప్పు చేశారు అని? అబ్బో ఖచ్చితంగా క్లియర్ గా అడుగుతా. వివాహం అయింది, గత 4 ఏళ్ళు అవుతూ ఉన్నది, మాకు గొడవలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఫలానా 2022 ఆగస్టు తర్వాత ఏమైనా మీకు మీ జీవితంలో కానీ మీ సార్ జీవితంలో కానీ థర్డ్ పర్సన్ ఏమైనా ఎంటర్ అయ్యారా? సెకండ్ పర్సన్ లైక్ మీ ఇద్దరు లైఫ్లో ఎవరైనా ఎంటర్ అయ్యారా? ఇంతే కదా, సింపుల్. నాకు అర్థమైపోతుంది. వేరే కొన్ని ఏళ్ళ నుండి పరిచయం ఉండేటువంటి ఆయన, బట్ జస్ట్ ఒక్కసారి మాట్లాడాను అంతే. 2 సార్లు మాట్లాడాను. ఈ 2 సార్లు మాట్లాడినందుకు మా రిలేటివ్స్ ఎవరో చూస్తున్నారు. ఇది నేను ఎప్పుడు కొంత లేటుగా వచ్చినా లేదా ఇంకా లైక్ ఇంకేదైనా ఉన్నా కూడా మాకు కొంత ఇబ్బందికరంగానే మారుతుంది పరిస్థితులు. ఇప్పుడు ఒకసారి ఒక ముద్ర పడింది, మళ్ళీ అది చెరిపి మరొక ముద్ర రావాలంటే సమయం పడుతుంది. చూసేటువంటి ప్రజలందరూ కూడా కానీ లేదా రిలేటివ్స్ అందరూ కూడా కానీ అదే దోవలు. ఇప్పుడు ఒక వ్యక్తి అనుకోకుండా ఒక ఫంక్షన్లో ఏదో డ్రింక్ చేసో మరోదో చేసో కొంత ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. మరలా వారికి సంబంధించిన మరో ఫంక్షన్ ఉంది. ఆ రోజు కూడా తను వచ్చాడు, అరే పలానా ఫంక్షన్లో పలానా వ్యక్తి పలానా చేశాడు, మళ్ళీ ఇవాళ కూడా ఏమైనా చేస్తాడేమో ఉంటుంది కదా. బట్ అంటే ఈ విధంగా ఉండేటువంటి సమాజం కనుక మనస్సు అనేటువంటిది ఇక్కడ ఒక కోతి అని మీరు గుర్తుంచుకోండి. నేను చెప్పేటువంటిది ఒకటే మాటగా. మేము కూడా జపం చేసే సందర్భాలలో ఆలోచనలు కానీ ఇంకేవో సమయం పడుతుంది. ఒక 1000, 2000, 3000 సంఖ్య అయ్యేదాకా ఈ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక 2-3 వేల సంఖ్య అవుతుందో అప్పుడు రైట్, అంతే. ఇక ఇది సత్యం అని చెప్పేది. అప్పుడు దర్భా చాప మీద కూర్చున్నటువంటి మేము గాలి తేలట్టు అనిపిస్తుంది. ఇక ఎక్కడనో ఉన్నట్టుగా అదొక ఫీలింగే వేరే ఆ జప సాధన చేయడం వల్ల. కనుక ఏదో మీకు తెలిసి చేస్తున్నారా తెలిసే చేసేటువంటి యొక్క తప్పులకు సంబంధించి అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నేను ఎందుకు చెప్తున్నాను అంటే శని భగవానుడు అనేటువంటిది కానీ మన జాతకంలో 8వ స్థానం కానీ 6 కానీ 8 కానీ శని యొక్క పీరియడ్ నడుస్తూ ఉన్న మాత్రమే ఈ విధంగా అవుతుంది. చెడ్డ పనులు మనం తెలిసి కూడా చేసేటువంటి పరిస్థితి. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఒకటే మాట. కనుక అప్పుడు ఏం చేయాలి? జాతకంలో ఒక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందా,
శని భగవానుడు 12లో ఉన్నాడా? నిజంగా చెప్తున్నా అమ్మా నేను ఇది. శని భగవానుడు 12లో నీచబడి ఉన్నాడు. తన లగ్నం ధనస్సు. నీచబడ్డాడంటే మేషంలో ఎలాగో నీచబడతాడు. వృచ్చికంలో కూడా కొంత పవర్ కోల్పోయినట్టే. అన్న మీరేమైనా ఈ మధ్యలో కొంత పరస్త్రీ వ్యామోహం వైపుగా ఏమైనా మళ్ళినట్టుగా నాకు అనిపిస్తుంది. నీకేం తెలుసు తమ్ముడు? నిజంగానే షాక్ అయింది, చాలా షాక్. ఇందరా ఇది జరిగింది, లైవ్ లో జరిగినటువంటి పరిస్థితి తెలిసిపోతుంది అట్లా. కనుక ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఎలాంటి పరిస్థితి అనేటువంటిది ఆ సబ్జెక్ట్ అది, ప్లస్ మన సాధన. కనుక అయితే ఇక్కడ మనం ఎక్కడికో వెళ్ళిపోయాను పాపం. కనుక ఇక వారు ఎవరు ఎక్కడో పేర్లు ఏం చెప్పలేదు కానీ అలా పరిస్థితి ఉంటుంది. కనుక చెడ్డ పని చేస్తున్నటువంటి సందర్భంలో కేవలము ఆంజనేయ స్వామి ఒక్కడే మనల్ని కాపాడేటువంటి. కనుక నో ఆప్షన్. కనుక మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా కూడా రెడ్ బూందీ ఉంటుంది కదా, భవానీ మిక్చర్ ఎక్సలెంట్ గా, అంటే ఆ పేరు చెప్తున్నాను కాదు కానీ ఎక్సలెంట్ ఉండదు ఆ కాలంలో. ఆ లాల్ రెడ్ కలర్ లో ఉండేటువంటి మిక్చర్ ను ఒకటి, అదే దీంతో పాటుగా ఇంకొకటి రిపీట్ సింధూర్, అదే విధంగా రెడ్ దారం లైక్ ఇట్లాంటిది. ఇది రెడ్ కలర్ బూందీ కావచ్చును, అదే విధంగా సింధూర్ కావచ్చును, అదే విధంగా రెడ్ కలరు త్రాడు కావచ్చును. వీటన్నింటినీ కూడా చక్కగా దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయం మళ్ళా సపరేట్ గా ఉండాలి, గుర్తుంచుకోండి. అంటే కొన్ని దేవాలయాల్లో రాముల వారు ఉంటారు, వారికి ఆపోజిట్ లో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అలాంటిది కాకుండా సపరేట్ గా ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి కానీ, ఇప్పుడు తాళబంది ఉంది, అట్లా ఆంజనేయ స్వామి దేవస్థానం ఉండేటువంటిది. మీరు వెళ్ళి ధ్వజస్తంభం వద్ద కూర్చోండి, ఇవన్నీ పట్టుకొని ధ్వజస్తంభం వద్ద కూర్చొని ఇంకా కూడా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్, ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ 108 సార్లు 21 రోజులు ఎవరైతే దీనిని ఇవన్నీ పట్టుకొని 21 డేస్ టెంపుల్కి వెళ్ళి, ఇంకా కొండ మీద ఆలయాలు అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది రిజల్ట్, మెట్లెక్కి వెళ్ళేటువంటివి. 21 డేస్ 108 గాయత్రి జపం, ఇది ఆంజనేయ స్వామిది జపం చేసి పట్టుకొని దేవాలయంలో పూజారి గారికి ఇచ్చి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టమని చెప్పి ఇంత అర్చన చేసుకొని ఇంటికి రండి. ఇలా 21 డేస్ చేయడం వల్ల మీరు ఏదైతే చేస్తున్నారో ఆ యొక్క తప్పులు తప్పకుండా వాటికి అవి ఇక తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఫలితంగా మారబోతాయి. అంతే, రైట్, మారుతుంది, జీవితం మారుతుంది. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు ఆ విధంగా చేయకుండా ఉండండి అనేటువంటి భావన. మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారు, ఈ రెమెడీ చేసుకోవడం అయితే కాదు. ఆగాలి అనుకునే వాళ్ళకి పరిస్థితి మారాలి, మనసు మారాలి, కృతజ్ఞత భావం అనేటువంటిది ఉండాలి. అపరాధం ఇప్పుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరాన్ని కానీ గణాధిపగా ఎందుకంటాము. ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మనం నమస్కరించుకుంటాము. ఏది యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాయిమాం కృపదేవ శరణాగత వత్సల. మనం చేస్తున్నటువంటి మంచి చెడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి, మనం ధర్మంగానే ఉన్నామా లేవా అనేటువంటి సందర్భంలో ఆత్మ నమస్కారం. ఇందులో మనము ఏదైనా తప్పు చేస్తే అక్కడ ఒప్పుకోవాలి, నేను అపరాధం చేశాను, నిన్న ఈ ఒక్కసారి క్షమించండి, మరలా ఈ తప్పు నేను చేయను అనేటువంటి భావనతో మనం ముందుకెళ్ళాలి. రైట్ అండి, చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్తే.